హలో అండి, అందరికీ నమస్తే. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నేనైతే తొలి ఏకాదశి పండుగ అయితే పొద్దున్నే ఉదయాన్నే లేచి ఇల్లు మొత్తం ముగ్గు వేసుకొని గడపలు పూజించుకొని అలానే పొయ్యి కూడా పూజించుకుంటున్నానండి. ఎందుకంటే పొయ్యి మీద మనం ప్రసాదం చేసుకోవాలండి. ఆ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పేల పిండి అండి. నేనైతే మార్నింగే రెడీ చేస్తున్నానండి. తలస్నానం చేసిన తర్వాత చూడండి పేలాల పిండి ఎలా తయారు చేస్తున్నానో వీడియోలో. నేనైతే నా దగ్గర జొన్నలు లేవు కాబట్టి జొన్నలతో నాకు తెలియదండి. అందుకని నేనైతే మొక్కజొన్న విత్తనాలు తెచ్చుకొని మొక్కజొన్న విత్తనాలతో నేను పేలాల పిండి అనేది రెడీ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా బాగుంది కూడా. మనం పేలాలు అట్లా ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉప్పు వేసుకొని పేలాలు అనేవి కళాయిలో వేసుకోవాలండి. తర్వాత దాని మీద మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుపోతే టప్పు పెట్టుకొని పేరి మనకి డిస్కో డ్యాన్స్ చేస్తాయండి. లోపల చూడండి బాగా పూలాగా విచ్చుకున్నాయి కదండి. తర్వాత నేనైతే అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకునే ముందే కొంచెం బెల్లం కూడా వేసుకోండి. బెల్లంతో కొంచెం మెత్తగా మెదుగుతాయి. పేలాల పిండి అయితే చాలా బాగా వచ్చింది. ఆ సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి అసలు పండగ అంటే పేలాల పిండి అండి. పేలాల పిండి లేనిదే పండగలాగా అనిపించదని మన చిన్నప్పుడు మనం అమ్మ వాళ్ళు ఎక్కువ ఈ పేలాల పిండి అనేది చేసేవాళ్ళు. మనం కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరు పేలాల పిండి ఓపికగా చేసుకోవట్లేదు. బయట కూడా ఇవి కూడా మనకి బయట కూడా అమ్ముతున్నారు ప్యాకెట్లో. కానీ నేను ఇంట్లో చేసుకొని పెట్టాలనేది నాకు ఇష్టం. అందుకే దేవుడికి నేను ఇంట్లో తయారు చేసి నేను పెట్టాను. అలానే దేవుడి గది ముందు నేనైతే ఒక ముగ్గు వేసుకున్నాను. శుక్రవారం ముగ్గు వేసుకొని చుట్టూ పువ్వులతో అలంకరించుకున్నాను. తర్వాత చామంతి పూలు ఒక్కోసారి ఇక్కడ మేము ఉన్న కర్ణాటకలో అయితే చామంతి పూలకి ఎనక రావండి. అందుకని నేనైతే రోజు కడ్డీలు ముట్టించాను. కడ్డీ పూలతోనే వరకు కుర్చీ మొదలు వరకు కుర్చీ అలా పెడతానండి. అంతేనండి, అసలు మనకి తొడాలే రావండి. అలా పెట్టుకొని దేవుడికి పూలు అయితే నేను పెడతానండి. తర్వాత వచ్చేసి దేవుడికి నేనైతే ఇంట్లో ఉన్న కాయలను పేలపిండితో దేవుడికి ప్రసాదం అయితే నేను పెట్టాను. ఈరోజు ఇలా నా చూపిస్తున్నా దేవుడు పట్ల కూడా చూపి స్వామి అన్ని దేవుళ్ళు లక్ష్మీ అన్ని దేవుళ్ళు కలిసి ప్రసాదం పెట్టారండి. తర్వాత నెక్స్ట్ ప్రసాదం అయిపోయినప్పుడు నేనైతే దేవుళ్ళందరికీ హారతి ఇచ్చానండి. హారతి ఇచ్చిన తర్వాత దేవుడికి దండం పెట్టుకున్నాను. అయిపోయిందండి ఈరోజు నా పూజ. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఫోటో తీసేసా.